అంటే నా సినిమా ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది ఓకే మొత్తం మీద ఫీలింగ్ లో ఉన్నారా? జనానికి అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అది ఎక్కడో ఒక అంటే సినిమా అందరూ బాగుందన్న మెయిన్ చిరంజీవి గారు చెప్పినంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కానీ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ అంటే ఎలా అంత పెద్ద ఆయన డెఫినెట్గా అంత ఎక్స్పీరియన్స్లో ఆయన పెద్ద జడ్జి, అందువల్లే అంత గొప్ప స్టార్ అవ్వగలిగారు. సో ఎక్కడో జడ్జ్మెంట్ ఏమో అంటే ఇదే రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుందా అనేది కూడా ఉంది. కానీ వస్తానుంది, ఇట్స్ మినిమం తప్పచేది ఉంది. కానీ ఇంత పెద్ద రెస్పాన్స్ అండ్ ఇట్స్ లైక్ ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ తుఫాన్లా ఉంది చూస్తుంటే. సో ఇట్స్ గుడ్ అండి, నాకు కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగా ఇది. సో సినిమాకి ముందు మీరు అన్నారు చిరంజీవి గారి రెస్పాన్స్ నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి, అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్తారా అని. ఏమన్నారు ఎగ్జాక్ట్గా లైన్స్ ఏంటి ఆయన? మీరు నమ్మరండి, నాకు అసలు గుర్తులేదండి ఆయన ఏం మాట్లాడారు గంట 20 నిమిషాలు. ఎందుకంటే నేను మాయలో ఉన్నాను, నేను ఆయన నాతో మాట్లాడుతున్నాను, నాతో గంట 20 నిమిషాలు స్పెండ్ చేస్తానని మాటలో ఉన్నాను నేను. తర్వాత అదే బాధపడ్డాను అనమాట. మా ఆవిడతో కూడా చెప్పాను, నేను తీసుకెళ్ళొస్తుందే నువ్వు ఆడిన అయి ఉండేవి, ఆయన ఏం చెప్పారు నువ్వు విని ఉండేదానివి, నువ్వు ఆనందపడేదానివి అని. సో లైక్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఆయన ఎంత ప్రతి విషయాన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హీఈస్ సో మూవ్డ్. ఇప్పటికీ చెప్పలేము కానీ ఏం జరిగిందో కల్లా ఉందన్నమాట. అది నిజంగానే ఇట్స్ లైక్ అంత ప్రజలో ఉన్నాను నేను ఆయన ముందు కూర్చొని.